హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 15వ తారీఖు గురువారం. మొత్తం మీద ఈ వారం ఇప్పటిదాకైతే చక్కగా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ కూడా 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో రేపు ఒక్క రోజు ఉంది, సో చూద్దాం. ఎస్ బ్యాంకు ఐడియాకి సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా సెక్టర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్స్, మెటల్స్, ఆఫ్ కోర్స్ మీడియా, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ పిఎస్ బ్యాంకు కొద్దిగా ల్యాగ్ చేసినాయి. బట్ 100% సెక్టార్స్ ఈరోజు అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మార్నింగ్ కొద్దిగా తడబడింది. అఫ్ కోర్స్ బ్రాడర్గా మనం తీసుకున్నట్టయితే బుల్లిష్గా ఉన్న స్టాక్సే ఎక్కువగా ఉన్నాయి అనమాట యాజ్ కంపేర్ టు బేరిష్ స్టాక్స్. సో చూడండి, ఎండ్ ఆఫ్ ది డే మాత్రం దాదాపుగా స్టాక్స్ అన్నీ కూడా బౌన్స్ అయ్యాయి. టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన వోడాఫోన్ ఐడియా అనేది సుప్రీంకోర్టుని 30,000 కోట్ల రూపాయల డ్యూ అనేది బాకీ ఉందన్నమాట. ఏది ఏజీఆర్ డ్యూస్, అది మాఫీ చేయమని చెప్పేసి అర్జీ పెట్టుకుంది. అయితే ఇదేంటంటే డాట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాము, వాళ్ళు స్పెక్ట్రమ్ ఇచ్చినప్పుడు ఇంత మీరు కట్టాలని చెప్పేసి చెప్తారు. వీళ్ళు సకాలంలో చెల్లించినందుకు పెనాల్టీ అండ్ వడ్డీ కూడా కట్టాల్సి వచ్చిందనమాట. సో వీళ్ళు ఏంటంటే అవి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కాబట్టి మేము అంత కట్టము అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళకి పాజిటివ్గా ఓకే అందనుకోండి, మీరు కట్టక్కర్లేదు 30,000 కోట్లు అంటే డెఫినెట్గా వోడాఫోన్కి ఇది హెల్తీగా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది ఫైనాన్షియల్గా. లేదు మీరు కట్టాల్సిందే అందంటే డెఫినెట్గా ఇది వాళ్ళకి డెంటే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ అనేది చాలా స్ట్రెస్లో ఉంది ఫైనాన్షియల్గా. బట్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అది ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ వచ్చింది, జపాన్కి సంబంధించిన ఎస్ఎంబీసీ అనేవాళ్ళు, అంటే ఎస్ఎంబీ క్యాపిటల్ వాళ్ళు ఈ కంపెనీలో స్టేక్ అనేది బై చేస్తున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు సెబీ ప్రోబింగ్ ఎందుకు చేస్తుందంటే 6వ తారీఖున ఆ న్యూస్ అనేది వస్తే బయటికి సెబీ ఏం చేసింది, ఎస్ బ్యాంక్ని అడిగింది, సో మీ దాంట్లో వాళ్ళు స్టేక్ అనేది కొంటున్నారా అంటే లేదు, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం మా దాకా రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ 9వ తారీఖున మళ్ళీ ఎస్ బ్యాంక్ కన్ఫర్మ్ చేసింది అనమాట, ఎస్ మేము మా దాంట్లో స్టేక్ అనేది వాళ్ళు కొంటున్నారు అని చెప్పేసి. సో 6 నుంచి 9కి వీళ్ళు ఏం జరిగింది, 6వ తారీఖున ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే 6వ తారీఖున రూమర్స్ వల్ల ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది 9% పెరిగింది. ఓకే, దాని తర్వాత 15వ తారీఖు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ 9వ తారీఖు 15% పెరిగింది. టోటల్గా 24% పైన ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది పెరిగింది. 6వ తారీఖు రాలేదు అని చెప్పారు. అది నిజమా అబద్ధమా, లేకపోతే మిస్లీడ్ చేస్తున్నారా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏదైనా షేర్స్ కొనుక్కొని సంథింగ్ అలాగా. సో ఇది ప్రోబింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. ఇక అయితే వాస్తవం ఏంటంటే ఎస్ బ్యాంకులో జపాన్కి సంబంధించిన ఎస్ఎంబీసీ వాళ్ళు స్టేక్ అనేది కొన్నారు అని చెప్పేసి ఎస్ బ్యాంకు నిర్ధారించింది. ఓకే, దట్ ఈజ్ ఫైన్ అనమాట. ఐటీసీ హోటల్స్ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 20% దాకా పెరగడం అనేది జరిగింది. రెవెన్యూ 4.5% పెరిగింది. ఇది ఐటీసీ నుంచి డీమెర్జ్ అయిన తర్వాత రిజల్ట్స్ బాగానే అనౌన్స్ చేసింది ప్రస్తుతానికి. ఇక గోల్డ్ ప్రైసెస్ అయితే ఇంకా ఫర్దర్గా తగ్గిపోయే అవకాశాలు ఉంది, ఎందుకంటే డిమాండ్ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ హైయెస్ట్ ప్రైస్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేరు అన్న ఒక థియరీ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇన్ఫోసిస్ 65% బోనస్ అనేది ప్రకటించనుంది వాళ్ళ ఎంప్లాయీస్కి అని చెప్పేసి ఇదే అప్డేట్ అనమాట. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రాబబ్లీ వాళ్ళకి బోనస్ వస్తుంది. ఇక సిమెంట్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేస్తూ వస్తున్నాయి. ఆ యొక్క హోల్ సెక్టార్ కూడా ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. దాంట్లో శ్రీ సిమెంటు, జేకే సిమెంటు, దాల్మియా భారత్ అనేది 52 వీక్ హైని హిట్ అవ్వడం అనేది జరిగింది. వెండిట్ ఇండియా షేర్స్ వచ్చేసరికి 15% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ అనేది ఇస్తున్నారు. ఏదైనా కంపెనీ ప్రస్తుతం షేరు 100 రూపీస్ దగ్గర ఉందనుకోండి, బయట 85 రూపీస్కే ఈ షేర్స్ అనేది మీరు కొనుక్కోవచ్చు అంటే ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మేసి అక్కడ కొంటారు. సో ప్రస్తుతం ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఓపెన్ మార్కెట్లో ఎగ్జిట్ అయిపోయి ఆఫర్ ఫర్ సేల్కి అప్లై చేసుకుంటారనమాట. ఎనీహౌ ఎప్పుడైనా సరే మనకు ఆఫర్ ఫర్ సేల్ వచ్చిందంటే దాదాపుగా మార్కెట్స్ ఏంటంటే 90% కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. జెన్సిస్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా 110 కోట్లు అనేది సమీకరించున్నారు. యాక్చువల్గా ఫండ్ రైజింగ్ అనేది మంచిదే, బట్ ఇక్కడ స్టేక్ అనేది డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, అందుకని దీన్ని మార్కెట్స్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా కన్సిడర్ చేసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి లాస్ట్ 2 డేస్ నుంచి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది. ఈరోజు వచ్చేసరికి మళ్ళీ రికవరీ అనేది అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రేట్ కట్ హోప్ అండ్ టారిఫ్ అప్డేట్స్ అనేది బ్యాంక్స్ని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఇక ఐటీ సెక్టర్కి సంబంధించిన పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే యూఎస్ క్లయింట్స్ CEO సడన్గా ఎగ్జిట్ అయిపోతున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్కాస్ట్ అనేది కూడా కొద్దిగా వీక్గా ఉందన్నమాట. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. జూబిలెంట్ ఫుడ్ వర్క్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు Q4 రిజల్ట్స్ పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట, బాగానే ఇచ్చారు. అయినప్పుడు కూడా కొద్దిగా ప్రెషర్ అనేది ఉంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. గెయిల్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే Q4 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా వీక్గా ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే దీన్ని మనం హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అన్న విషయానికి వచ్చేసరికి మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏమంటున్నారంటే బై రేటింగ్ అనేది ఇచ్చారు. ప్రస్తుతానికి దీని యొక్క షేర్ ప్రైస్ 212గా నిర్ణయించడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రభుదాస్ లిల్లీదార్ వీళ్ళు హోల్డ్ అనే రేటింగ్ ఇచ్చారు. సో హోల్డ్ అంటే కొద్దిగా నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఆమ్కే గ్లోబల్ వాళ్ళు ఏంటంటే బై రేటింగ్ అనేది ఇచ్చారు. ప్రస్తుతానికి దీని యొక్క షేర్ ప్రైస్ 220గా వీళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొద్దిగా దీని మీద అయితే మనం అన్సర్టనిటీగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఐటీ హోటల్, పీబీ ఫిన్టెక్ ఈరోజు కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే Q4 రిజల్ట్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, బట్ ప్రాఫిట్లే జనరేట్ చేసినాయి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో దాని ప్రకారం అయితే అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఇదంతా కూడా సైడ్ వేస్ యాక్టివిటీలో ఉంది. సో సైడ్ వేస్ యాక్టివిటీలో ఉంది, బట్ దాని తర్వాత ఏంటంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. సో ఇది ఒక రకంగా ఏంటంటే చాలా వాటికి వోల్టైల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళి ఫైనల్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రీమియమ్స్ ప్రకారం ఏంటంటే మనకి బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఈ యొక్క టెలిగ్రామ్లో ఇంపార్టెంట్ అప్డేట్స్, అంటే యాక్టివ్గా ఎవరైతే మార్కెట్ను వాచ్ చేస్తుంటారో వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేయడం జరుగుతుంది. ఇక GMM ఫాడ్లర్ షేర్ అనేది మనం 923కి ఇచ్చాం. అక్కడి నుంచి కూడా 25 పాయింట్స్ దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఈరోజు ఒక స్ట్రాంగిల్ అనేది డిప్లాయ్ చేసాం ఫ్రెండ్స్. అయితే స్ట్రాంగిల్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ద డేకి అయితే మనకి ప్రాఫిట్లోనే ఉంది, బట్ మనం 1K లాస్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో దాని ప్రకారం అయితే స్టాప్ లాస్ అనేది ఇట్టాయండి. ఇక్కడ ఏం చేసామంటే మనం 25,050 కాల్ అనేది సెల్ చేసాం. 24,450 అనేది పుట్టు అనేది సెల్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా ఎండ్ ఆఫ్ ద డేకి ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ లైవ్లో ఏం జరిగిందంటే మార్కెట్ కాల్ సైడ్ స్క్యూ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి స్ట్రాంగ్ మొమెంటంలో లాస్ అనేది రావడం జరిగింది. 1K లాస్తో మనం దీన్ని ఎగ్జిట్ అయితే అయ్యాం. ఇక మొత్తం మీద నిఫ్టీ అయితే 1.6% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఈరోజు ఆల్మోస్ట్ 25,000 ఒక రౌండ్ నెంబర్ పైన పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 1.05 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.94 ఉంది. కొద్దిగా బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇది పుట్ కాల్ రేషియో అయితే నిన్నటితో కంపేర్ చేస్తే బుల్లిష్ షేడ్ అనేది మూవ్ అవుతుంది, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.14, ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే 1.93% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తున్న సమయానికి 140 పాయింట్లు నెగిటివ్గా ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మనం మార్నింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం, గమనించండి. సో ఎగ్జాక్ట్గా ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే 24,500 మనం ఇది ఇంతకుముందే డ్రా చేసి పెట్టుకుంది, ఇప్పుడుది కాదు ఇది. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మార్కెట్ ఏం చేసిందంటే ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో దాన్ని బ్రేక్ చేసి 24,498 మనం ఏ లెవెల్ అయితే డ్రా చేసుకున్నామో అక్కడికి వచ్చి రివర్స్ అనేది తీసుకుంది. ఓకే, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక W ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, బట్ ఈసారి బ్రేక్అవుట్ చేసుకొని అండ్ హైని కూడా బ్రేక్ చేసుకొని చక్కగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో 25,000 రౌండ్ నెంబర్ అనేది క్రాస్ చేసింది కాబట్టి మనం నెక్స్ట్ 25,285 ఇది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అప్ సైడ్. ఇక బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నిఫ్టీతో పోలిస్తే సైడ్ వేస్లో ఉంది. ఓకే, ఎనీహౌ ఈరోజు అయితే ప్రీవియస్గా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. గ్యాప్ దగ్గర గ్యాప్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళి మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో 55,000 అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా సరే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది అయిందంటే ఇమీడియట్గా మనకి 56,000 లెవెల్కి వెళ్ళటానికైతే స్కోప్ అనేది కనిపిస్తుంది. ఇక సేమ్ మనకి సెన్సెక్స్ కూడా ప్రీవియస్గా ఏదైతే ఒక గ్యాప్ ఉందో ఆల్మోస్ట్ ఆ లెవెల్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది. 82,400 పైన అయితే క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి 83,752 దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో
మనం చెప్పుకున్నాం ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే కిందకు వెళుతుందని చెప్పేసి కిందకు వెళ్ళింది. అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, కొద్దిగా రికవరీ అనేది ప్రస్తుతం గోల్డ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఈ లెవెల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇదంతా కూడా సప్లై జోన్ అనమాట. మార్కెట్ సప్లై జోన్కి వచ్చింది, అక్కడ నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ మనకి ఏదన్నా సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎస్ బ్యాంక్లో పాజిటివ్ న్యూసే అది, ఓకే. బట్ సెబీ అనేది ప్రోబింగ్ అయితే చేస్తుంది. వోడాఫోన్ ఐడియా ఏంటంటే 30,000 crores కోసం సుప్రీంకోర్టుకి అర్జిస్తుంది అనమాట, ఈ యొక్క డ్యూస్ అనేది తీసేయమని చెప్పేసి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్గా మార్కెట్స్ అయితే మనకి కొద్దిగా సైడ్వేస్ యాక్టివిటీలు చూపిస్తున్నాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ అయితే చాలా రెసిలియంట్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తూ ఉన్నాయి. హోప్ ఏంటంటే మార్కెట్ ఈ యొక్క మొమెంటం అనేది అప్ సైడ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.